హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. సో మన గార్డెన్ ఎపిసోడ్ పార్ట్ 3లోకి అయితే వచ్చేసాము. ఈ ఎపిసోడ్లోనే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేద్దామా అనుకుంటున్నాను. కొంచెం ఓపిక్గా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో దీని గురించి అయితే మీకు నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేనైతే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో చూసేసేయండి. అండ్ ఫస్ట్ మీకు చూపిస్తుంది కరివేపాకు చెట్టు అండి. ఎంత ఉందో చూడండి, చాలా లేత ఆకు, మొత్తం మొన్ననే విరిపించేసాను అనమాట. సో దీని గురించి అయితే ఒక విషయం చెప్పాలి. కరివేపాకు చెట్టు అంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి నచ్చుతుందండి. ఎందుకు అని అంటే గార్డెన్లో నుంచి ఇలా తెంపేసి ఆ స్మెల్ చూస్తే అందులేస్తే ఎంత బాగుంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఆకు కూడా చూడండి ఎంత లేతగా ఉందో. దీంతో కరివేపాకు కారం కొట్టుకొని ఇడ్లీలు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. సో నాకైతే చాలా ఇష్టం, కానీ నాకైతే కారం కొట్టడం రాదు. సో ఇది ఇట్లా ఉందన్నమాట. అండ్ ఇది అరటి చెట్టు అండి. మేము వచ్చేటప్పటికి హౌస్ ఓనర్ అయితే దీన్ని కావాలని తెచ్చి పెట్టుకున్నారంట. కాబట్టి ఇదైతే పచ్చడి అరటికాయ తినేది కాదు. నేనైతే అసలు ఇది ప్రిఫర్ చేసేదాన్ని కాదు, తినే అరటిపండే వేసేదాన్ని. ఎందుకంటే మా వారికి మాత్రం చాలా ఇష్టం అరటిపళ్ళు, కాబట్టి నేనైతే అది పెట్టేదాన్ని. అండ్ అప్పటికే ఉన్నాయి కాబట్టి ఇంకా వీటిని అయితే తీయలేదు, ఇట్లా ఉంచేసాము. మా తోట మళ్ళీ చూడండి ఎంత నీట్గా పెట్టారు. కానీ వీటిలో బోన్ చేస్తే ఆ తృప్తే వేరండి. ఫ్రెష్గా అరిటాకులు కోసుకొని అందులో మంచిగా అన్నీ వడ్డించుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. మన పొట్టోడైతే లేచి వచ్చేసాడండి నేను ఎక్కడున్నానా అని వెతుక్కుంటూ. ఇంకా ఇదైతే మాత్రం ఫ్లవర్స్, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మాత్రం ఉసిరి చెట్టు అండి. మన పొట్టోడు ఇక్కడికి వచ్చాక ఉసిరికాయలకి ఫ్యాన్ అయిపోయాడు. కింద ఒక్కటి పడ్డా సరే ఏరుకొని తినేస్తాడు వాడు. చాలా పెద్ద చెట్టు అండి. కొమ్మలన్నీ మొన్ననే నరికించేసాం మేము. కానీ ఇదిగో చూడండి గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయండి. అదిగో ద్రాక్ష పండు చెట్లను అయితే మరిపించేస్తే ఎంత బాగున్నాయో కదా, చేతికే అందుతాయండి, సూపర్ ఉంటాయి. అండ్ ఇదైతే పనస చెట్టు. నాకు ఇష్టం అని చెప్పి మా వారు దీన్ని రాజమండ్రి నుంచి తెప్పించి పెట్టారు. చెట్టు అయితే ఇంత అయింది, పెట్టి కూడా 2 years అయిపోయింది. ఎప్పుడు కాయలు వస్తాయని వెయిటింగ్. అండ్ ఇదైతే వెరీ స్పెషల్ ట్రీ, మ్యాంగో ట్రీ. అదిగో చూడండి చెట్టు ఎంత ఉందో ఫస్ట్ మీకు చూపించేస్తాను. చూడండి చెట్టు అయితే ఇదేనండి, నిత్య మామిడి చెట్టు అంటారంట దీన్ని. ఈ చెట్టు అయితే ఇంకా పెరగదు, కానీ ఇంకా కాయలు అయితే వస్తూనే ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో చెప్పాను. ఇంకొక చెట్టు చూపిస్తా అండి, చాలా చిన్నగా ఉంటుంది కానీ భలే వస్తాయి కాయలు అని. అది ఇదేనండి, చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయా మీకు పిందెలు అవన్నీ? చూడండి ఎన్ని ఉన్నాయో. అదిగోండి ఎంత బాగుందో కదా, నాకైతే భలే ఇష్టం. అండ్ ప్రోమోగ్రానేట్ చెట్టు మీకు ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేసేసాను. ఇదైతే మాత్రం నిమ్మ చెట్టు అండి. చాలా చిన్న కాయలు ఉంటాయండి, మరి అదేంటో నాకు అర్థం కాదు, ఏదో గోలీ సైజులోనే ఉంటాయి. సో చెట్టు అయితే మాత్రం చాలా పెద్దగా పెరిగిపోయింది. దీన్ని అయితే మా తోట మళ్ళీ కట్ చేయొద్దు అన్న సజెషన్ తోటి దీన్ని అయితే ఇట్లానే ఉంచేసాము. అండ్ ఇదైతే గుండు మల్లి చెట్టు అనమాట. ఇది చూడండి ముల్లగ చెట్టు. మా అమ్మమ్మ జ్ఞాపకార్థం అనుకోవాలి, ఎందుకంటే ఆవిడ లేదు కానీ ఆవిడ ఇచ్చిన చెట్టు అలా మిగిలిపోయింది, ఆ జ్ఞాపకం కూడా అలా ఉండిపోయింది. అండ్ ఇదైతే కూడా చాలా స్పెషల్ అండి, సపోటా చెట్టు. ఇది చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో సపోటా కాయలు. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి కనుక ఇవన్నీ తయారైపోతాయి, మీకు ఖచ్చితంగా నేను వీడియో చేసి చూపిస్తాను. ఎప్పటికొస్తాయో తెలియదు, కానీ చెట్టు మొత్తం పిందెలే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ చెప్పాల్సింది అయితే ఈ మామిడి చెట్టు గురించి అండి. మేము ఇల్లు కొన్న ఫస్ట్ డేనే మా బాబు చేత అయితే మేము ఈ మామిడి చెట్టు పెట్టించాము. మన పొట్టోడైతే చూడండి నన్ను ఎట్లా లాగుతున్నాడు. అదిగో చూడండి, వాళ్ళు లేచేటప్పటికి నేను ఇంట్లో లేనంట. అదిగో వాడి కోపం చూసారు కదా, మీరు చూస్తే ఏమో అనుకుంటారు కానీ మన క్రిస్పీగడ మాత్రం మామూలుడు అస్సలు కాదు, ఫుల్ హంగామా చేస్తాడు. అదిగో చూడండి, ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకొక చెట్టు ఉంది, కవర్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇదండి పపాయ చెట్టు. ఇది కూడా మా అమ్మమ్మ స్వీట్ మెమొరీ అనమాట. ఆవిడ లేకపోయినా ఈరోజు ఆవిడ గుర్తుగా నా గార్డెన్లో అయితే ఈ 2 చెట్లు ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముల్లగ చెట్టు అండ్ పపాయ చెట్టు. కాయలు వచ్చినా రాకపోయినా ఇవి చాలా స్పెషల్ అంతే.